యూరోపియన్ యూనియన్తో భారత్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలతో ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ తర్వాత అధికారికంగా ఎఫ్టీఏ ఒప్పందాన్ని ప్రకటించాయి. ఒప్పందానికి సంబంధించి ఉన్నతాధికారుల స్థాయి చర్చలు ఇప్పటికే ముగిశాయని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకటించారు. చర్చలు విజయవంతమయ్యాయని అధికారికంగా భారత్ EU సదస్సులో అగ్రనేతలు ప్రకటించారు. ఉర్సులా యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఆర్థిక భద్రతా విభాగ కమిషనర్ మారోస్ సెకోవిక్లతో ప్రధాని మోడీ విస్తృత స్థాయి చర్చల తర్వాత ఒప్పంద వివరాలను బహిర్గతం చేశారు. ముడి వస్త్రాలు, తోలు, దుస్తులు, పాదరక్షలు, రత్నాలు, వజ్రాభరణాలు, కార్లు, వైన్ తయారీ పరిశ్రమల ఉత్పత్తులపై EU టారిఫ్లను పూర్తిగా తొలగించాలని భారత్ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు EU నిర్ణయం తీసుకుంది. వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, భూ అయస్కాంతాల వెలికితీత సంబంధ సంక్లిష్టమైన సాంకేతికతలు సహా పలు అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా EUలోని 27 సభ్యదేశాలతో భారత్ మరింత విస్తృతమైన రక్షణ, భద్రతా సహకారం ఉండేలా భద్రతా, రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎఫ్టీఏను ప్రకటించక ముందే రక్షణ ప్రణాళికా చట్టం వ్యూహాత్మక ఎజెండాలను ఆవిష్కరించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరాక యూరోపియన్ యూనియన్లోని సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ కార్యక్రమంలో భారతీయ సంస్థలు చేరుతాయి. దీంతో యూరప్ మార్కెట్లోకి భారతీయ కంపెనీలు అడుగుపెడతాయి. దీంతో పాటు పారిశ్రామిక రక్షణ సహకారం బలోపేతం లక్ష్యంగా సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ను కుదుర్చుకున్నారు. భారతీయ కార్మికులను యూరప్లో అవకాశాలు పెంచేలా అవగాహన ఒప్పందం చేసుకున్నారు.